హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీషో నుండి తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్సే కాకుండా కొన్ని డ్రెస్సెస్ అలాగే ఒక శారీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మనకు 5 మీటర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కాటన్ ఫ్యాబ్రిక్. కాటన్లో మనకు 5 మీటర్ మనకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేవన్నీ బిలో 300 రూపీస్లోనే మనకు ఫ్యాబ్రిక్స్ అనేవి వస్తాయి. కాటన్ ఫ్యాబ్రిక్ అయినప్పటికీ కూడా మనకు ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకు డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్తో కనుక మనము కోడ్ సెట్స్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ లేదంటే కిడ్స్కి అయితే మనము ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసినా చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ కంటే కానీ మనకు కోడ్ సెట్కి అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోండి. క్వాలిటీ అయితే అంత బాగుంది. మనకు ఇది లైనింగ్ లేకపోయినా కానీ పర్వాలేదు, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ కలరు. ఇది కలర్ అనేది మనం కెమెరాలో అంతగా కనిపించట్లేదు, కానీ మనకు సేమ్ పిక్చర్లో ఎలా అయితే ఉందో అదే విధంగా కలర్ అయితే వచ్చింది. కెమెరా అయితే సపోర్ట్ చేయలేదు కలర్కి. ఈ విధంగా మనకు పింక్ వైట్ కలర్లో ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది. ఇది కూడా మనకు కాటనే. కాటన్ అంటే మనకు ప్యూర్ కాటన్ కాదు, మిక్స్డ్ కాటన్లో 5 మీటర్ మనకు బిలో 300 రూపీస్లోనే అయితే వస్తుంది. క్వాలిటీ అయితే బాగుంది. వీటితో మనము ఎక్కువగా కోడ్ సెట్స్ నైట్ డ్రెస్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది మన ఐడియాని తగ్గట్టు మనం ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. హైట్ కూడా మనకు చాలా బాగా వచ్చింది. 5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు బ్లూ కలర్ది. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను కదా. ఇది కూడా మనకు 5 మీటర్ ఫ్యాబ్రిక్ బిలో 300 రూపీస్లో అయితే వచ్చింది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తోటి మనం 3 లేయర్ ఫ్రాక్స్ కానీ కోడ్ సెట్స్ కానీ స్టిచ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన 3 ఫ్యాబ్రిక్స్కి లైనింగ్ అయితే అవసరం ఉండదు. ఫ్రాక్స్ కనుక మీరు స్టిచ్ చేయించుకుంటే యోక్ పార్ట్కి అయితే లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. అదే కోడ్ సెట్స్కి అయితే లైనింగ్ అయితే అవసరం ఉండదు. ఫ్యాబ్రిక్ అనేది మనకు చాలా థిక్గా అయితే వచ్చింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 లేయర్ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో డ్రెస్సే. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మాత్రం నేను ఇంతకుముందు తీసుకున్న ఫ్యాబ్రిక్, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నప్పుడైతే 5 మీటర్ కలిపి నాకు 310 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే అలా లేదు, 2 మీటరే మనకు 275 రూపీస్ అయితే పడుతుంది. కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకు ఇది పట్టు టైప్లో సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. మనకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ ఫ్యాబ్రిక్ తోటి నేను ఆల్రెడీ నాకు మా పాపకైతే డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకున్నాము. అవి పిక్చర్స్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తాను. దీనికి లైనింగ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీషోలో లైనింగ్ ఏంటంటే చాలా బాగుంటుంది. మనకు క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. లైనింగ్ అనేది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు శారీ పన్నాతోటి ఈ లైనింగ్ అయితే వస్తుంది. పొడవు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అందుకే నేను మీషోలో లైనింగ్ అయితే తీసుకున్నాను. బయట మనకు కొంచెం లైనింగ్ తక్కువగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్సు ఇందాక నేను వీడియోలో ఫ్యాబ్రిక్ చూపించేటప్పుడు వేసుకున్నా కదా, అదే డ్రెస్సు మనకు జస్ట్ బిలో 600 రూపీస్లోనే ఈ డ్రెస్ అనేది మనకు వచ్చేస్తుంది. 2 పీస్ సెట్, దుప్పట్టా, అలాగే ఈ విధంగా మనకు టాప్ అయితే వస్తుంది. యోక్ పార్ట్ మొత్తం ఈ విధంగా మనకు ఫుల్ వర్క్ అయితే వస్తుంది. ఈ వర్క్కే మనము ఆ ప్రైస్ అనేది పెట్టచ్చు, అంత బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా మనకు కింద వచ్చేసి ఎలాస్టిక్ అయితే ఇస్తారు. ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి. కింద వచ్చేసి మనకు స్టిఫ్గా ఉండటం కోసం ఈ విధంగా క్యాన్ కూడా ఇచ్చారు చిన్నగా. ఈ విధంగా మనకు ఫ్రాక్ అయితే ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా దుప్పట్టా కూడా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్ శారీ. ఇప్పుడు మనకు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది కదా ఈ శారీ. మనకు రెస్ట్ ఆరెంజ్ కలర్లో ఈ విధంగా ఉంటుంది. మనకు బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఆపోజిట్ కలర్లో అయితే ఇచ్చారు. మనకు క్వాలిటీ అయితే మనం పెట్టిన ప్రైస్కి అయితే ఓకే అని అయితే చెప్పచ్చు. శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్లో బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది. అలాగే కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఆవులతో అలాగే లోటస్ ఫ్లవర్స్తో అయితే ఉంటుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ అని అయితే చెప్పచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి. శారీ మనకు ఇప్పుడు ఈ కలర్ కూడా మనకు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, రెస్ట్ ఆరెంజ్ కలర్ అనేది ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న కలరు. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 పీస్ కుర్తా సెట్టు. దీన్ని కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. ప్రైస్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, కానీ మనకు చాలా తక్కువ బడ్జెట్కే ఈ డ్రెస్ అనేది వచ్చింది. ఈ విధంగా 2 టాప్స్, 1 బాటము, అలాగే ఒక దుప్పట్టా అయితే వస్తుంది. కలర్ మాత్రం మనకు
ఒకటైతే వైట్ కలర్లో, ఒకటి వచ్చేసి బ్లూ కలర్లో అయితే ఉంటుంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అంటే మనకు డైలీ యూస్ కోసం యూజ్ అవుతుంది. డైలీ యూస్ పర్పస్గా అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ టాపు. ఇది వచ్చేసి మనకు మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ తోటి, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి అయితే వచ్చింది. యోక్ పార్ట్ మొత్తం ఈ విధంగా థ్రెడ్ వర్క్ అలాగే జెరీ వర్క్ తోటి అయితే మనకు వర్క్ అయితే ఇచ్చారు. ఈ కుర్తీ వచ్చేసి మనకు ఆలియా కట్లో, మనకు ఆలియా కట్ మోడల్లో అయితే ఉంటుంది. మనకు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్గా కానీ, లేదంటే హైట్ వైజ్గా కానీ చాలా బాగుంది క్వాలిటీ అనేది. మనకు కలర్ అనేది చాలా బాగుంటుంది. పింక్ కలర్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఇది మంచి పింక్ కలరు, ఎవరికైనా సెట్ అయ్యే కలరు. ఈ విధంగా మనకు యోక్ పార్ట్ మొత్తం అయితే థ్రెడ్ వర్క్ అలాగే జెర్రీ వర్క్తో అయితే ఇచ్చారు. చాలా బాగుంది వర్క్, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఈ విధంగా మనకు ఆలియా కట్ మోడల్లో అయితే ఈ కుర్తీ అయితే వచ్చింది. హైట్ కూడా చూసారా ఎంత హైట్ ఉందో. మనకు ఎలాంటి హైట్ ఉన్న వారికైనా ఈ కుర్తీ అనేది సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్న ఈ కుర్తీని అయితే అస్సలు మిస్ చేసుకోకండి, అంత బాగుంది.